టిడ్కో గృహ సముదాయాల్లో రేషన్ దుకాణాలు తొలి విడత 117 చోట్ల ఏర్పాటుకు నిర్ణయం. టిడ్కో గృహ సముదాయాల్లో కొత్తగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరాలు, పట్టణాల పరిధిలో వల్ల శివారు ప్రాంతాల్లో ఈ భవన సముదాయం నిర్మించారు. అయితే వీటిలో నివాసం ఉంటున్న వారు నిత్యావసర సరుకుల్ని ప్రతి నెల వారు లోగడ ఉన్న ప్రాంతాల నుంచి అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం కొన్ని చోట్ల 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ఇక్కట్లను దూరం చేసేందుకు వారుంటున్న గృహ సముదాయాల వద్దే రేషన్ దుకాణాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 ప్రాంతాల్లో టిడ్కో గృహ సముదాయాలు నిర్మిస్తూ ఉండగా ఒక్కో చోట 500 కుటుంబాల నుంచి 10,000 కుటుంబాల వరకు నివసించేలా వీటిని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇప్పటికే 70 భవన సముదాయాలను ప్రభుత్వం లబ్ధిదారులకు స్వాధీనం చేయగా మరో 40 చోట్ల పాక్షికంగా పనులు పూర్తి చేసి అప్పగించింది. ఇంకో 7 సముదాయాలను ఈ నెలాఖరుకు అప్పగించనుంది. వీటిలో 117 చోట్ల తొలి విడతగా కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 500 నుంచి 1000 కుటుంబాలకు సగటున ఒక రేషన్ దుకాణాన్ని పౌర సరఫరా శాఖ ఏర్పాటు చేస్తుందన్నమాట ఇందులోని. సో ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఉన్న అన్ని ఖండాలకు సంబంధించి అన్ని సముదాయాలకు సంబంధించి ఈ టిడ్కో ఎల్ఎక్స్ ప్రాంతాల్లోనే కొత్త రేషన్ దుకాణం అయితే పెట్టబోతున్నారన్నమాట. సో ఇది మనకి ఏపీలోని న్యూ రేషన్ షాపులకు సంబంధించి. సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో